మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన కిరణాలతో ఎండను ప్రసరించగా రామచంద్రపురం గ్రామంలోని చిన్న ఇల్లు ప్రేమతో సుగంధిస్తోంది. సుబ్బలక్ష్మి తన కొత్త పెళ్లి మొగుడు రాముని కోసం మాంపాకం వంట చేయడంలో నిమగ్నమై ఉంది. నెయ్యి ద్రవంగా మారుతూ గిన్నెలో సుగంధాన్ని వెలువరించింది. సుబ్బలక్ష్మి తన మామిడి పండ్లను నెయ్యితో కలిపి వంట చేస్తూ ప్రతి ముక్కలో ప్రేమను జతచేసింది. రాము గదిలోనుంచి మెల్లిగా వంటగదికి వచ్చాడు. నెయ్యి వాసన అతనిని ఆకర్షించి తానెక్కడో ఉన్నట్టు అనిపించింది. ఈ వాసన తిన్నా సరి, వాసించి సరి, మధురమైన కవితలా ఉంది అంటూ హసించారు. సుబ్బలక్ష్మి తలెత్తి నవ్వింది. వంట తిన్నాక ఇలాగే మాట్లాడతావా లేదంటే రుచికి మౌనంగా ఉంటావా అంటూ అతని మీద కన్ను వేసింది. రాము ఆ వాసనను ఆస్వాదిస్తూ ఆమె చెంపపై చేతులు వేసి, నువ్వు చేసే ప్రతి వంటలో నువ్వే ఉంటావు. నెయ్యి వాసన కాదు సుబ్బా, నీ ప్రేమ సువాసన ఇది అన్నాడు. వంటగది ఒక మాయాజాలం అయింది. ఆమె పిండి కలుపుతున్న ఆ చేతులు, నెయ్యి జారిపడుతున్న ఆ గిన్నె, ఆమె ముఖంపై జారుతున్న తీయని చెమట బిందువులు, ఆల్ ఫెల్ట్ లైక్ పోట్రీ టు హిమ్. ఆ వంట చివరికి సుబ్బలక్ష్మి వడ్డించిన మాంపాకం తింటూ రాము, నెయ్యి గొప్పదని వింటూనే ఉన్నా, కాని నీ చేతుల్లో ఆ నెయ్యి స్వర్గాన్నే అందించింది అన్నాడు. అని చేతులు ఆమె తలను వెనక్కు ఆడిస్తూ తన బుగ్గ పైకి సిచ్చి నవ్వాడు. ఆమె తన నెయ్యి చేతులతో చతురుగా అతని చెంపపై గోముగా రాసింది. రాము ఆమె రెండు చేతులు పైకి లేపి తన చేతులు మెల్లిగా కిందికి టచ్ చేస్తూ వచ్చి తన చటుక్కున లాగి కౌగిలించుకున్నాడు. ఆమె హా అంటూ ఉంటే ఆ మాటకి రాము తన పెదాలను ముద్దుతో పలకరించాడు. ఆగలేని ఆమె కూడా వాటేసుకుని ముద్దులు పెడుతూ ఉంది. రాము మెల్లిగా తన దుస్తులను ఒక్కొక్కటిగా తీస్తూ కింది వరకు ముద్దులు పెడుతూ ఉంటే హాహా అంటూ తన తలను పట్టుకొని పైకి లేపి తన మొగ్గను నెయ్యి చేతులతో పట్టుకుని గట్టిగా అదిమి తే హా అంటూ రాము ఈమెను ఎత్తుకుని పక్కనే ఉన్న టేబుల్పై కూర్చోబెట్టి హా అంటూ తన వంటికి నెయ్యి రాసి నవ్వింది. అబ్బా అంటూ రాము అలా పని మొదలుపెట్టాడు. ఈ కథ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్తో ఒక ముద్దు పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కిస్ యూ డియర్. ఆ రాత్రి ఆ చిన్న వంటగది ప్రేమతో నిండిపోయింది. వారి మధ్య నెయ్యి ఒక స్వచ్ఛమైన బంధానికి చిహ్నంగా మారింది. ఆ రోజు నుండి రాము తన జీవితం నెయ్యిలాగా సుబ్బలక్ష్మి చేతుల్లో స్వచ్ఛంగా కరిగిపోవాలనుకుంటూ జీవించాడని అంటారు.